మనం పర్క్యూటేనియస్ టెండోక్లిస్ లెంథనింగ్ అంటాం. అంటే పెద్ద కట్ అనేది లేకుండా లోకల్ అనెస్థీసియాలోనే పేషెంట్‌కి ఏదైతే టెండోక్లిస్‌లో టైటనింగ్ వచ్చిందో, అది ఆల్రెడీ మెడికల్ మేనేజ్మెంట్ స్టేజ్ దాటిందో, వాళ్ళకి మనం పర్క్యూటేనియస్‌గా లెంథనింగ్ అనేది చేసేస్తాం. సో, దీనివల్ల పేషెంట్ మళ్ళీ ఇదివరకులాగా నడవడం స్టార్ట్ చేస్తారు. ఇదివరకులాగా ప్రెషర్ పడడం స్టార్ట్ అవుతుంది కాబట్టి, చీలమండ దగ్గర, వేళ్ళ మొదళ్ళ దగ్గర మనకొస్తున్న పెయిన్స్ అనేవి చాలా త్వరగా తగ్గడం జరుగుతుంది. ఒకవేళ ఇది జరగకపోతే, ఈ స్టేజ్‌లో మనం దీన్ని ఆపకపోతే, ఫర్దర్‌గా జరిగేదేంటి అంటే, ఇలా పడకూడనంత ప్రెషర్ ఎక్కువ పడి, పడి చీలమండ దగ్గర గావచ్చు, వేళ్ళు మొదల్లో గావచ్చు, వేళ్ళ టిప్స్‌లో గావచ్చు, మనకి నాన్ హీలింగ్ అల్సర్స్ అంటాం. అంటే పుళ్ళు అవ్వడం, ఆ పుళ్ళు మానకపోవడం జరుగుతుంది. సో, ఇక్కడొచ్చే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న పేషెంట్స్ 100కి 90% మంది ఆల్రెడీ డయాబెటిస్ చూపించుకున్న డాక్టర్ దగ్గరకి కావచ్చు, లేదంటే జనరల్ సర్జన్ దగ్గరకి కావచ్చు వెళ్ళడం జరుగుతుంది. సో, వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు.